హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటినీ కూడా సమయాన్ని వెచ్చించి ప్రతిదాన్ని కూడా చూసి ఉన్న క్షణంలోనే వాటి నిమిత్తమే దేవుణ్ణి కొనియాడడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అలాగే మీరు కూడా నా కోసం, మన పరిచయం కోసం బలంగా ప్రార్థిస్తూ ఉన్నారు. పట్టుదలగా మీరు ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉన్నారని కూడా నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నానండి. అయితే ఈ రోజున మీకు చెప్పబోయేటువంటి విషయం చాలా ప్రత్యేకమైన విషయం అని అంటాను. ఎందుకనంటే ఆల్రెడీ పాస్ట్ డేస్లో ఈ విషయం మీద నేను మాట్లాడడం అనేది కూడా జరిగింది. అయోత్తల్లా ఖమేనీ గారు యొక్క ఆఖరి ఫ్యూనరల్ అనేటువంటిది జరగబోతూ ఉంది. ఈ జూలై నెలలో బహుశా 4వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యలో ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఫ్యూనరల్ అనేటువంటిది మాత్రం వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉన్నారండి. అయితే వారికి ఉన్నటువంటి భయం, వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఆయన ఏమి చిన్న చితక లీడర్ కాదు కదా, చాలా పేరుగాంచినటువంటి ఇస్లామిక్ లీడర్. పైగా ఆయన యొక్క మరణాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఇస్లాం సహోదరులందరూ కూడా చాలా పరితపించారు, చాలా దుఃఖసంద్రంలో ఉండిపోయారు. కాబట్టి ఆయన యొక్క ఫ్యూనరల్ ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఏర్పాటు చేయడం వల్ల చేసినప్పుడు తలెత్తేటువంటి ప్రమాదాలు, నష్టాలు ఏ విధంగా ఉంటాయో అనే భయంతో కూడా కొంత ఆలస్యం చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ జూలై 3న ఫ్యూనరల్ అనేటువంటిది అయిపోయిందండి. చాలా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. నిజంగా ఎన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యారంటే నిజంగా కెమెరా లెన్స్ కూడా సరిపోవేమో, కెమెరా కూడా అవి చెక్కవేమో, అంత హ్యూజ్ క్రౌడ్ అండి, చాలా కొన్ని లక్షల మంది. అయితే వారి ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 3 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రదేశ నాయకులు, ఇస్లామిక్ లీడర్స్ వీరందరూ కూడా గ్యాదర్ అవుతారని వాళ్ళు అనుకున్నారు. అయితే 3 కోట్ల మంది సుమారుగా వస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క ఆ సమాధి కార్యక్రమానికి అన్ని కోట్ల మంది హాజరవుతున్నారంటే సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలో ఆలోచించండి. సెక్యూరిటీతో కంటే కూడా ఆ తోపులాటల్లో ఇంకెంతమంది చనిపోతారో అనేటువంటి భయంతో కూడా 3 కోట్ల మంది ఎస్టిమేషన్ కాస్త చాలా వరకు కూడా మైనస్ చేస్తూ, చాలామందిని ఆపే ప్రయత్నం చేస్తూ సుమారుగా కొన్ని లక్షల మంది, ఒక 30-40 lakhs, ఒక 30-40 లక్షల మంది, అదేమన్నా తక్కువ, 30 లక్షల మంది 40 లక్షల మంది సుమారుగా, తక్కువలో చెప్తున్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని అంచనా. వీరందరూ ఒక వ్యక్తి యొక్క నాయకుడి యొక్క మృతదేహానికి కార్యక్రమం చేయడానికి హాజరయ్యారంటే ఏ రేంజ్లో జరిగిందో అది మీకు అర్థం కావచ్చు. అయితే ఈయన చనిపోయి ఫిబ్రవరిలో చనిపోయారు. ఆయన ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ సుమారుగా 4 నెలల నుండి కూడా ఐస్ బాక్స్లో పెట్టేశారు. ఆ బాడీని ఐస్ బాక్స్లో పెట్టేశారు. పైగా ఆ దాడిలో ఆయన గారి యొక్క భార్య గారు కూడా మృతి చెందడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ సొంత కుమారుడు అనేటువంటి మొర్తజా ఖమేనీ అనేటువంటి నెక్స్ట్ సుప్రీం లీడర్ ఆయనే ఉండొచ్చు అని కూడా కొన్ని చర్చలు అయితే బలంగా జరుగుతున్నాయి. ఆయన తండ్రి గారి యొక్క పార్థివ దేహాన్ని ఆఖరిగా చేసేటువంటి ఫ్యూనరల్కి రాకూడదని చెప్పి ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ సంబంధించినటువంటి నేతలు, నాయకులు, మిలిటరీ అఫీషియల్స్ అందరూ కూడా ఆయనకి ఆ విషయాన్ని తెలియజేశారంట. ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్టిక్యులర్ ఫోకస్లో ఉన్నారు ఇజ్రాయెల్ దేశానికి. కాబట్టి ఆయన ఇప్పటివరకు ఏదో రకంగా మనం కాపాడి దాచిపెట్టాము. ఇప్పుడు ఈ కారణాన్ని బట్టిగానే ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ వారు ఆయన మీద దాడి చేసి హతమార్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఆయన బయటకు రాకపోవడమే మంచిదని చెప్పి లాస్ట్ వరకు కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ మరి కుదరలేదనుకుంటాను. మొత్తానికి వాళ్ళ కుమారుడు యొక్క సమక్షంలోనే ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది. కానీ పీస్గా జరిగిందండి, చాలా సమాధానకరమైన రీతిలోనే జరిగింది. కానీ ఎవరో అమెరికన్ ఫెలో అనుకుంటున్న ఒక లేడీ మాత్రం అన్నారు, అంతమంది అక్కడ గ్యాదర్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి వేసి అందరినీ ఒకసారి చేసేయచ్చు కదా అన్నట్టుగా ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది. అది అంతవరకు కూడా సరైన విషయం కాదు. ఇప్పటికే వాళ్ళు 4 నెలల నుంచి నలిగిపోతున్నారు, భయంకరమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి దుఃఖ సంద్రంలో. చాలా పేరుగాంచినోడండి ఆయన, ఆ లీడర్ గారు చాలా పేరుగాంచినోడు. ఆయన యొక్క మెసేజెస్ కానీ
ఆయన యొక్క ప్రీచింగ్స్ కానీ చాలా బాగుంటాయి. నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను. చిన్నపిల్లలు కాదు, ఆడవారు కాదు, ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. అంత పీస్ఫుల్గా ఆయన ప్రీచ్ చేస్తూ ఉంటాడు. మంచి టీచింగ్స్ నేను కొన్ని విన్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి హై ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి మొత్తానికి 4 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఐస్ బాక్సుల్లో అయితే పెట్టి చివరి చేసి మొత్తానికైతే ఫ్యూనరల్ అయితే మాత్రం జూలై 3 మొత్తం పూర్తయిపోవడం అనేది జరిగిందండి. చాలామంది వచ్చారండి. ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినటువంటి ఎంతోమంది అగ్రనేతలందరూ కూడా వచ్చారు. మాజీ రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా అక్కడ హాజరవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సౌదీ కంట్రీకి సంబంధించినటువంటి నాయకులు, అధ్యక్షులు మాత్రం అక్కడ కనబడలేదు. అంటే మీకు ఫస్ట్ నుంచి వారికి పడదో ఆ కారణంతోనే ఇజ్రాయెల్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని ఇజ్రాయెల్ మీద ప్రేమ ఎక్కువైపోయితే కాదు. ట్రంప్ గారిని కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు శత్రువుకు ఈ ట్రంప్ గారు ఇజ్రాయెల్ శత్రువులు కనుక ఆ విధమైనటువంటి భావజాలం కలిగిన వాళ్ళు. అక్కడ లేఖనాల్లో కూడా రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ మహాబబులోను ఎవరంటే క్లియర్గా నేను 100 సార్లు చెప్పగలను, అది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్రస్తావన అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పొచ్చు. అయితే నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి ఇన్వైట్ చేయబడ్డారు, ఆహ్వానించబడ్డారు. ఆ ఆహ్వానించబడిన తర్వాత నేను వీడియో చేసి మాట్లాడాను. ఇప్పుడు మరి ఆయన వెళ్తారా వెళ్ళరా, బహుశా వెళ్ళకపోవచ్చు, బహుశా వెళ్ళొచ్చు. ఎందుకంటే మొన్న క్రైసిస్లో ఇరాన్ చాలా అద్భుతమైన సహాయాన్ని అందించింది. అలాగని చెప్పి ఇప్పుడు వెళ్తే ఇజ్రాయెల్కి ఈయన శత్రువు అయిపోతాడో, ట్రంప్ గారి మాట కాదని వెళ్తే ఈ మిత్ర సంబంధాలు కాస్త శత్రు సంబంధాలుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. వెళ్ళకపోవడమే చాలా వరకు మంచిదండి బాబు. వెళ్తే మాత్రం అనవసరంగా ఇప్పుడు అమెరికాకి, ఇజ్రాయెల్ దేశానికి మనతో ఉన్నటువంటి ఆ మిత్ర సంబంధాలు, ఆ బంధాలన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈయన వెళ్ళడం వల్ల చాలా నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వెళ్ళకపోవడమే మంచిదని నేను చెప్పడం జరిగింది. మీరు కూడా విన్నారు. దేవుని యొక్క మహాకృప లేకపోతే దేవుని యొక్క సంకల్పమో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అయితే హాజరు కాలేదు. కానీ మన భారతదేశం తరపున మాత్రం కొంతమంది మత పెద్దలను మాత్రం మోడీ గారు పంపించడం జరిగింది. ప్రతి మతానికి సంబంధించిన, బౌద్ధ మతానికి, సిక్ మతానికి, ఇస్లాం మతానికి సంబంధించిన, క్రిస్టియన్ మతానికి సంబంధించిన, అలాగే హైందవ మత సంబంధమైనటువంటి మత పెద్దలను కూడా ఒక 10 మందిని సుమారుగా ఆయన ఫ్యూనరల్కి పంపడం అనేటువంటిది కూడా జరిగింది. మన వాళ్ళు కూడా చాలా గట్టిగానే స్పీచ్ ఇచ్చారు, చాలా శాంతియుతంగానే ఇచ్చారు. అయితే అక్కడ విషయం ఏంటంటే అండి, ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారంటే, ఎంత పెద్ద పెద్ద నాయకులండి, మన ఇండియన్ నుంచి వెళ్ళినటువంటి మత పెద్దలు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా ఏడ్చారు. అక్కడ ఉన్నటువంటి చంటి పిల్లలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, అక్కడ హాజరైనటువంటి పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా ఎంతగా ఏడ్చారంటే ఆ వ్యక్తిని కోల్పోయిన కారణాన్ని బట్టి అంత ఏడ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కారణాన్ని బట్టి ఎంత ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఆ వ్యక్తి కోల్పోవడం వల్ల కారణమైనటువంటి వ్యక్తుల మీద ఇంకెంత శత్రుభావం ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఆ వ్యక్తిని కోల్పోయిన కారణాన్ని బట్టి అంత దుఃఖపడుతున్నారు కదా. మరి ఆ వ్యక్తి కోల్పోవడానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్ ప్రధానమైనటువంటి నెతన్యాహు మీద, అమెరికా మీద, ఇజ్రాయెల్ దేశం మీద, ట్రంప్ గారి మీద లోపల ఎంత రగిలిపోతుంటారో ఒకసారి మీరు ఊహించుకోండి. లోపల ఎంత భయంకరమైన పగ, ప్రతీకారాలతో ఇక నుంచి వారు అడుగులు వేయబోతుంటారో ఊహించుకుంటేనే ఒకసారి కొంత ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంది. ఏదైనా సరే వాళ్ళు ఆగారండి. ఎప్పటివరకైతే ఆ ఫ్యూనరల్ అవ్వాలి, ఈ ఫ్యూనరల్ అవ్వకుండా మనం ఏమీ కూడా ఇబ్బందులు పెట్టకూడదు. కాబట్టి యుద్ధం అనేటువంటిది కూడా కొంత సమయం ఆగడం అనేటువంటిది కూడా మంచిదనే ఆలోచన కూడా వాళ్ళు ఉన్నారని కొన్ని న్యూస్లు అయితే నేను విన్నాను. ఏదైనా సరే ఇప్పుడు జరగవలసిన ఫ్యూనరల్ అయిపోయింది. వారి యొక్క సుప్రీం లీడర్ గారి యొక్క అంతిమ యాత్ర ముగించబడింది. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఎందుకంటే శాంతియుతంగా జరిగించాలనుకున్నటువంటి ఆ బాడీకి క్రిమేషన్ అనేటువంటి జరిగిపోయింది కనుక నేను అనుకుంటున్నానండి, ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే, ఇప్పటి నుంచి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వ్యూహాలు, వారి యొక్క ప్లాన్లు అన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళతారనేటువంటి ఒక బలమైన అభిప్రాయం అయితే నేను కలిగి ఉన్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆశ్చర్యం పడేటువంటి మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక మంచి సుప్రీం లీడరు, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు మరణించారు. చాలామంది పెద్దలు వచ్చారు, నాయకులు వచ్చారు, అందరూ హాజరయ్యారు, వెళ్ళారు, సంతోషమే. అయితే అక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా? అక్కడ హాజరైనటువంటి వ్యక్తుల్లో భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలు నడిపించేటువంటి ఆ పెద్దలు కూడా అక్కడ హాజరయ్యారు. అది చూడండి. ఉగ్రవాదులకి ఆయనకి సంబంధం ఏంటి? ఉగ్రవాదులకి ఆ దేశానికి సంబంధం ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు ట్రంప్ గారు చేసేటువంటి పని, నెతన్యాహు గారు చేసేటువంటి పని ఇప్పుడు సరైందా కాదు? ఇప్పుడు మీరు ఆలోచించేయండి. ప్రపంచాన్ని వినాశనంలోకి నడిపించేటువంటి
అనేక మంది అమాయకుల ప్రాణాలని తీస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వారు ఆ ఫ్యూనరల్కి రావడం ఏంటి? ఒకవేళ వస్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, ఇరాన్ మిలిటరీ అఫీషియల్స్ అంతా ఏం చేస్తున్నారు మీకు అంతా తెలిసిందే కదా. పాకిస్తాన్లో ఏదైతే జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఎవరైతే అక్కడ పెంచి పోషిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పెంచి పోషిస్తున్నారు. ఒబామా ఉన్నని చెప్పి ఫండింగ్ వెళ్ళేది, ట్రంప్ గారు వచ్చారు, ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఫండింగ్ అయిపోయింది, టెర్రరిజానికి సంబంధించినటువంటి వనరులు వెళ్ళట్లేదు. బైడెన్ ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ వెళ్ళింది. చాలా బలమైన ఆధారాలతో వీటినన్నింటినీ కూడా ట్రంప్ గారి ప్రభుత్వం బయట పెట్టబోతూ ఉన్నారు. ఒబామా గారిని కూడా సంఖ్యలతో బంధించి చెరసాలలో వేసేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయని జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయితే నాకు చాలా బలంగా అనిపిస్తూ ఉందండి. కాబట్టి వాళ్ళంతా ట్రంప్ గారు చేసేదిని నెతన్యాహు గారు చేసేటువంటిది ప్రపంచానికి తప్పుగా చూపించే, ప్రపంచానికి వీళ్ళని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేశారే తప్ప వాస్తవానికి వీరిద్దరూ కూడా మోడీ గారితో సహా ప్రపంచాన్ని బాగు చేయడానికి, ప్రపంచాన్ని వినాశనంలోకి నడిపించేటువంటి శత్రువుల నుంచి కాపాడడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ నెమ్మదిగా కొంతమందికి అయితే అర్థమవుతుంది, అమ్మో వీళ్ళతో డేంజరే అన్నట్టుగా కొంతమందికి అయితే అర్థమవుతూ ఉంది. దీని మీద నేను ఆల్రెడీ మన సెమినార్ మీటింగ్ కూడా పాడ్కాస్ట్ కూడా చేశాను, ఆ వీడియో కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా ఎండింగ్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు అర్థమవుతుంది ఆ విషయాలు అన్నింటిని బట్టి కూడా. కాబట్టి నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటేనండి, చాలా శరవేగంగా ఇప్పుడు ఇరాన్కి ఇంక అదుపు అనేటువంటిది ఏమీ లేదు, జరగవలసిన కార్యక్రమం అంతా కూడా జరిగిపోయింది. కనుక ఇప్పటి నుంచి మరి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వారు చేసేటువంటి అటాక్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారా, లేకపోతే వారి యొక్క ప్లాన్ ఏంటి, వాళ్ళకి వ్యూహాలేంటి అనేటువంటివి మనం కొన్ని డేస్లో మనకి ఇదంతా కూడా తెలిసిపోద్ది. అందులో అయితే ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటేనండి, ఇంకొకటి, ఇప్పుడు ఒబామా గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక 2-3 డేస్లో లేకపోతే 1 వీక్లో అది కూడా బయటకు వచ్చే అవకాశం అనేది కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయన కానీ అరెస్ట్ అయితే మాత్రం పరిస్థితి ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు. ఒకవేళ మనం అందరం అనుకుంటున్నట్టుగా 99% ఆయనే క్రీస్తు విరోధై ఉంటే లేఖనాలను బట్టి కానీ మనం ఆలోచిస్తే వచ్చేటువంటి క్రీస్తు విరోధిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోద్దంట. ఏంటి ఈ వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చాడా, మళ్ళీ బ్రతికాడా, ఆల్రెడీ ఒకసారి రాజ్యం చేసిన వాడే మళ్ళీ రాజ్యంలోకి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి కూడా ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మాట్లాడబడతా ఉంది. కనుక మరి మనం అనుకుంటున్నట్టుగా ఒకవేళ ఆయన అయ్యేటువంటి అవకాశం కానీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా చాలా విషయాలు మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయని నేనైతే నమ్ముతా ఉన్నానండి. కాబట్టి శాంతియుతంగా జరిగిందని మాత్రం ఆనందించకండి. అక్కడ శాంతియుతంగా జరిగిందని ఆనందించడం తప్పు కాదు, కానీ అమ్మయ్య అని మాత్రం అనుకోకండి. ఇప్పటి నుంచి అసలు సిసలైనటువంటి ప్లాన్, ఇక్కడి నుంచి అసలు సిసలైనటువంటి ఆలోచన విధానం ఇరాన్ ఏ విధంగా చేస్తుంది అనేది మీకు ముందు రోజుల్లో అర్థమవుతుంది. కనుక మీరు చూస్తూ ఉండండి. మనమైతే ఖచ్చితంగా సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. ఇంతకంటే పెద్ద రాకడ సూచనలు, రాకడ గుర్తులు నాకు తెలిసి మునుపటి ఏ తరాల్లో కూడా ఎవరు చూసుండరేమో. కొన్ని వందల తరాల క్రితం కూడా దేవుని రాకడ సూచనలు ఎవరో కూడా ఇంత బలంగా ఎవరు చూసుండరేమో. నా వెనకటి 2 తరాల వారు కూడా ఇలాంటి దేవుని యొక్క రాకడ సూచనలు ఎవరో కూడా చూసుండరేమో. కాబట్టి మన తరం చూస్తున్నంత గొప్ప బలమైనటువంటి రాకడ గుర్తులు, రాకడ సూచనలు తర్వాత తరం కూడా చూడరు. నాదే ఆఖరి తరం అని కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సిద్ధపడండి. అనేక మందిని సిద్ధపరచడానికి మీ వంతు ప్రయాస పడాల్సిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఉదయం 7:45కి కూడా రాకడ సంబంధమైనటువంటి సూచనల మీద, గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో జరిగిస్తూ ఉన్నాం. వాటిని కూడా ఫాలో అవుతున్నటువంటి వారిని బట్టి అభినందిస్తున్నాను. ఒకవేళ ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అవ్వండి. చాలా కొత్త విషయాలు మీ అందరూ కూడా నేర్చుకోవడానికి అవకాశం అక్కడ దొరుకుతుందని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. కాబట్టి అనేక మందికి ఇది చేరడానికి ప్రయత్నం చేయండి. అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.